హాయ్ అండి, వెల్కమ్ టు వరో మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో స్నాక్ ఐటెం చేసుకుందామండి. చాలా క్విక్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, చాలా ఈజీ కూడా, అందరూ కూడా ఇష్టపడతారు. అదేనండి, ఉల్లిపాయలతో ఉల్లి వడలు చేసుకుందాము. అలాగే ఇంకొక రెసిపీ కూడా స్మాల్ది చూపిస్తాను. ఉల్లిపాయలతో అదే ప్రాసెస్లోనే ఎగ్గుతో కూడా చూపిస్తాను. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా నేనైతే 3 ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఇంకోటి చిన్నది తీసుకున్నాను. వీటిని పొడుగా కట్ చేసేసుకుందాము. ఎవరైనా అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చు అండ్ అందరికీ కూడా బాగా నచ్చుతాయి. అందుకోసమే ఈరోజు ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఉల్లిపాయల్ని ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. ఇలా పల్చగా కట్ చేయడం వల్ల తొందరగా వేగుతాయి కూడా నూనెలో. వీటిని ఇలా సపరేట్ చేద్దాము. ఇలా సపరేట్, ఇలా కొంచెం క్రష్ చేసినట్టయితే, మ్యాష్ చేసినట్టయితే, క్రష్ కాదు మ్యాష్ చేసినట్టయితే ఇలా కొంచెం సపరేట్ అయిపోతాయి. ఇట్లా సింగిల్గా మొత్తం అన్నింటినీ కూడా ఇలాగే సపరేట్ చేయడం వల్ల కొంచెం ఇవి క్రిస్పీగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా కరివేపాకు ఇలా ముక్కలు తుంచి వేసుకుందాం. కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఇది కూడా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది, హాఫ్ కప్పు శనగపిండి. ఇందులోకి వాటర్ వేయకూడదు. 1/2 కప్పు బియ్యం పిండి, దీంట్లోకి వాటర్ వేయకున్నా కూడా మనం కొంచెం గట్టిగా క్రష్ చేయడం వల్ల వాటర్ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతాయి. లేదు డ్రైగా ఉంది అనుకుంటే కొంచెం ఒక చుక్క వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ రాసుకుందాం. ఒక్కొక్కటి ఇలా తీసేసుకొని ఇలా వడలాగా చేసేసుకుందాం. ఒత్తుదాము, కట్లెట్ లాగా ఒత్తేసుకుందాం రౌండ్గా.
అన్నీ ఇలా చేసేసి పెట్టుకుందాము. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయలని పక్కన పెట్టేద్దాం. ఉడికించిన గుడ్లు తీసుకుందాం. వీటిని ఇలా 4 భాగాలు చేసుకుందాం. ఇలా ఒక్కొక్క గుడ్డును 4 భాగాలు చేసుకుందాం. ఇట్లా వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని ఇలా చేసి పెట్టుకుందాం పక్కన. ఇంతే, ఉల్లిపాయ ఎగ్ పకోడీ రెడీ. ఎగ్ వడ లేదా ఎగ్ బోండా ఏదైనా అనుకోవచ్చు. ఇదిగో చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.